హాయ్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను మొన్న ఒక షార్ట్ వీడియో చూశానండి. ఒక అతను అడుగుతున్నాడు, రాముడు దేవుడైతే రావణుడిని ఎందుకు చంపాడు? దేవుడంటే బుద్ధిని మార్చాలే కానీ చంపరు కదా, ఒక మనిషిని చంపితే దేవుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నాడండి. దానికి సమాధానం నేను ఈ వీడియో చేస్తున్నానండి. సంహారం అంటే శిక్ష కాదు, అది మోక్షం. హిందూ ధర్మ ప్రకారం భగవంతుడు ఒక దుష్టుడిని సంహరించాడు అంటే అది అతనికి విముక్తి లభించిందని అర్థం. భగవంతుడు తన చేతులతో ఒకరిని అంతం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని తనలో కలిపేసుకుంటున్నాడని అర్థం. గుణాన్ని మార్చడం సాధ్యం కానప్పుడు ఆయుధం పట్టాలండి. రాముడు రావణుడిని నేరుగా చంపలేదు. యుద్ధానికి ముందు వరకు శాంతి మంతనాలు జరిగాయి. ఎన్నో శాంతి మంతనాలు జరిగాయి. హనుమంతుడిని పంపారు, అగంధుడిని పంపారు, విభూషణుడు స్వయంగా వెళ్ళి హితబోధ చేశాడండి. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా రాముడు తన అహాన్ని వీడలేదు. నేనే గొప్ప. మార్పు అనేది లోపల నుండి రావాలి. భగవంతుడు దారి చూపిస్తాడు కానీ బలవంతంగా మార్చడు. అహంకారం తలకెక్కినప్పుడే ఆ అహంకారాన్ని అణచడమే లోక కళ్యాణం. ధర్మరక్షణ దేవుడి బాధ్యత. లోకంలో అధర్మం పెరిగిపోయి అమాయకులను ఇబ్బంది పెడుతున్నప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడమే దేవుడి బాధ్యత. రాముడు గొప్ప పండితుడే కావచ్చు, కానీ తన శక్తిని పరుల కష్టాల కోసం వాడాడు. ఒక క్యాన్సర్ గడ్డ శరీరానికి హాని చేస్తున్నప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి తొలగించడమే వైద్యుడి ధర్మం. ఇక్కడ రాముడు అదే వైద్యుడి పాత్ర పోషించాడు. ఎందుకు చంపాడంటే ఇదే అర్థం. తెలుసుకొని మాట్లాడండి ప్రతి ఒక్కళ్ళు. తెలిసి తెలియకుండా వీడియోలు పెట్టకండి.